హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఈ బజ్జీ మిర్చితో ఆవకాయ పెట్టబోతున్నానండి. అది ఇన్స్టెంట్ కానీ దానికి కావాల్సింది పావు కేజీ బజ్జీ మిర్చి తీసుకుని ఇలా లేతగా ఉండాలండి. ఇలా లేతగా ఉంటే ఇంకోండి జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా, ఇలాగా కొంచెం ఘాటు పెట్టుకోవాలి చాకుతో. ఇలాగ పెట్టుకున్న బజ్జీ మిర్చి పావు కేజీ, 4 నిమ్మకాయలు, పల్లి ఆయిల్, ఈ 4 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం అండి. ఇది మీకు చూపించడం కోసం నిమ్మకాయలు పెట్టాను అంతే. వెల్లుల్లి, సాల్ట్, చిటికెడు మెంతులు, చిటికెడు పసుపు, ఆవపిండి 50 గ్రామ్స్ ఆవాలు తీసుకుని ఇలాగా ఆవపిండి చేసుకుని పెట్టేసుకోవాలి. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది ఆవకాయ మిర్చి పౌడర్ అంటారు కదా, ఆవకాయ మిర్చి కారం అది. సో ఇంకెందుకండి లేటు, మనమైతే ఈ బజ్జీ మిర్చి ఆవకాయ ఎలా కలుపుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ కారం, ఆవపిండి, మిర్చిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అందాక. ఇప్పుడు ఈ వెల్లుల్లి, కారం, సాల్ట్, ఆవపిండి, పసుపు, మెంతులు ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలండి, బాగా కలిసిలాగా. ఇవ్వండి, ఈ వెల్లుల్లి అయితే స్కిన్ తీసి పక్కన పెట్టేసుకున్నాం. అవి అయితే ఇందులో వేసుకుందాం. ఒక చిన్న పాయసం సరిపోతుందండి. ఇప్పుడు నిమ్మరసం అండి, ఈ మాత్రం క్వాంటిటీ అంటే పెద్ద సైజు ఉంటే 5, చిన్న సైజు ఉంటే 10 నిమ్మకాయల రసం. గుర్తుపెట్టుకోండి, పులుపు అన్నది దానికే పట్టాలి కాబట్టి మిర్చికి ఒకసారి మనం ఇలా కలిపేసుకోవాలి అన్నీని. ఇప్పుడు నిమ్మరసం అది వేసాం కదండి, ఈ ఆవపిండి, కారం, సాల్ట్కి బాగా పట్టించేయాలి. ఇంకోండి బాగా కలిపేసుకున్నాక నిమ్మరసం, నూనె, పల్లి ఆయిల్ అన్నీ కలిపేసుకున్నాక ఈ మిర్చీలు వేసేసుకుని జాగ్రత్త అండి. ఇక్కడే అసలైన చిట్కా, మిర్చి విరగకూడదు. మిర్చి పై ఉన్న ముచ్చిక తొడిమలు అంటారు కదా, అవి విరగకుండా మిర్చి విరిగిపోకుండా కలుపుకోవాలి. ఎందుకంటే బజ్జి మిర్చి పెలుసుగా ఉంటాయి కదండి, అందుకనేసి. ఇంకోండి మన ఇన్స్టెంట్ మిర్చి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇది తడి చేయకుండా 6 months వరకు నిల్వ ఉంటుందండి, డ్యామ్ షూర్. ఎందుకంటే నేను మిర్చితో ఆవకాయ చూపిస్తున్నాను. గ్రీన్ మిర్చిలో అయితే అండి మనకి సి విటమిన్, పొటాషియం అండ్ మెగ్నీషియం సల్ఫైడ్ అవన్నీ ముఖ్యంగా ఉంటాయండి. గ్రీన్ మిర్చిలో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది కాబట్టి రేచకట అన్నది రాదు. సో లెట్స్ ట్రై ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తింటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, తిరుపతి లడ్డు, విజయవాడ లడ్డు ఎంత ఫేమస్, ఈ క్రాంతి చేతి మిర్చి ఆవకాయ అంతే ఫేమస్ అండి. ప్లీజ్ ట్రై ఇట్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.